హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ విత్ శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం అడ్జెక్టివ్స్ గురించి నేర్చుకుందాం. టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ కూడా నేర్చుకుందాం. నేర్చుకోబోయే ముందు మనం ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఒకవేళ ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ మీకు తెలిస్తే మీకు అడ్జెక్టివ్స్ పైన కమాండ్ ఉన్నట్టు. ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. జస్ట్ ఒక్క మినిట్ కూడా మిస్ చేయకుండా 1 మినిట్ కూడా మిస్ చేయకుండా కంప్లీట్గా ఎండ్ వరకు ఈ వీడియోని చూస్తే మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా మీరు ఈ అడ్జెక్టివ్స్ టాపిక్ పైన మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐ ఏట్ సమ్ రైస్. ఇన్ ది అబౌవ్ సెంటెన్స్ ది అండర్లైన్డ్ వర్డ్ ఈజ్. సో ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ సమ్ అనే వర్డ్కి అండర్లైన్ చేసి ఉంది. సో నేను కొంత అన్నం తిన్నాను. ఓకేనా? కొంచెం అన్నం తిన్నాను అని చెప్పే సందర్భంలో ఇక్కడ సమ్ యూజ్ చేసాం. ఈ సమ్ని ఇక్కడ అండర్లైన్ చేసి ఉంది. దీంట్లో ఇక్కడ ఆన్సర్ ఏది? డెఫినైట్ న్యూమరల్ అడ్జెక్టివ్, ఇండెఫినైట్ న్యూమరల్ అడ్జెక్టివ్, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. చూడండి ఇక్కడ ఆన్సర్ ఏది? గెస్ చేస్తారా? ఎస్, ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ ఎలా అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అయింది అనేది ఈ లెసన్లో మీరు నేర్చుకుంటారు. ఓకేనా? నెక్స్ట్, సమ్ బాయ్స్ ఆర్ క్లవర్. అండర్లైన్ వర్డ్ ఈజ్ ఏ అని ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ ఇక్కడ కూడా సమ్ని అండర్లైన్ చేసి ఉంది. ఇక్కడ సమ్ని అండర్లైన్, ఇక్కడ కూడా సమ్ని అండర్లైన్. ఈ సెంటెన్స్లో అండర్లైన్ చేసిన వర్డ్ ఏమవుతుంది? సో ఇక్కడ చూడండి, డెఫినైట్ న్యూమరల్ అడ్జెక్టివ్, ఇండెఫినైట్ న్యూమరల్ అడ్జెక్టివ్, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. ఇక్కడ కూడా సమ్ ఉంది, ఇక్కడ సమ్ ఉంది. కానీ ఇక్కడ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అయింది, ఇక్కడ ఇండెఫినైట్ న్యూమరల్ అడ్జెక్టివ్ అవుతుంది. ఇండెఫినైట్ న్యూమరల్ అడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా? సో ఇలా ఎలా అవుతుందో మీరు ఈ లెసన్ కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు అడ్జెక్టివ్స్ యొక్క డెఫినేషన్, అడ్జెక్టివ్ యొక్క డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఇవి 3rd మరియు 4th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో నుంచి ఈ డెఫినేషన్ ఎగ్జాంపుల్స్ని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి, డిస్క్రైబింగ్ వర్డ్స్ అని కూడా అంటాం. అడ్జెక్టివ్స్ని డిస్క్రైబింగ్ వర్డ్స్ అని కూడా అంటాం. అ వర్డ్ యూజ్డ్ ఎ నౌన్ టు డిస్క్రైబ్ ఆర్ పాయింట్ అవుట్ ద పర్సన్, అనిమల్, ప్లేస్, థింగ్ ఈజ్ కాల్డ్ అన్ అడ్జెక్టివ్. సో ఈ అడ్జెక్టివ్ పర్సన్ని, అనిమల్ని, ప్లేస్ని, థింగ్ని ఏం చేస్తాయంటే డిస్క్రైబ్ చేస్తాయి, పాయింట్ అవుట్ చేస్తాయి, క్వాలిఫై చేస్తాయని కూడా చెప్తాం. సో అలా చేసే వర్డ్స్ని, క్వాలిఫై చేసే, డిస్క్రైబ్ చేసే, పాయింట్అవుట్ చేసే వర్డ్స్ని మనం అడ్జెక్టివ్ అని అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఈజ్ దిస్ అ రెడ్ యాపిల్. ఈజ్ దిస్ అ రెడ్ యాపిల్. ఇక్కడ చూడండి, ఇక్కడ యాపిల్ అనేది నౌన్. ఇక్కడ ఏమైనా నౌన్ కనిపిస్తుందా అంటే ఈ సెంటెన్స్లో యాపిల్ అనేది నౌన్ కనిపిస్తుంది. ఈ నౌన్ని ఏదైతే క్వాలిఫై చేస్తుందో, ఈ నౌన్ని ఏదైతే డిస్క్రైబ్ చేస్తుందో, గుణాన్ని తెలియజేస్తుందో, వివరిస్తుందో దానిని మనం అడ్జెక్టివ్ అంటాం. సో ఇక్కడ ఈ యాపిల్ అనే నౌన్కి ఈ రెడ్ అనేది గుణాన్ని వివరిస్తుంది. ఎలా ఉందంటే రెడ్ కలర్లో ఉంది, రెడ్ కలర్లో ఉంది. సో కాబట్టి ఈ రెడ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, షేప్స్ కానీ, కలర్స్ కానీ, సో టేస్ట్, రుచిని తెలియజేసేవి కానీ, ఇవంతా అడ్జెక్టివ్స్ని తెలియజేస్తాయి. ఓకేనా? నెక్స్ట్, ద బేబీ ఈజ్ ప్లేయింగ్ విత్ అ రౌండ్ బాల్. బేబీ రౌండ్ బాల్తో ఆడుతూ ఉంది. సో ఇక్కడ బాల్ అనేది నౌన్. ఈ నౌన్ని క్వాలిఫై చేసి, ఈ నౌన్ని డిస్క్రైబ్ చేసేది ఏదంటే ఇక్కడ రౌండ్. సో ఇక్కడ రౌండ్ అనేది ఏమవుతుందంటే అడ్జెక్టివ్. ఓకేనా? షేప్, కలర్, సో అడ్జెక్టివ్ అవుతుంది. ఇంకా ముందు మీరు చాలా బాగా నేర్చుకుంటారు. జస్ట్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. దేర్ ఆర్ బిగ్ అండ్ టాల్ ట్రీస్ అండ్ డెన్స్ బుషెస్. సో ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ రోడ్. చూడండి, దేర్ ఆర్ బిగ్ అండ్ టాల్ ట్రీస్ అండ్ డెన్స్ బుషెస్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ రోడ్ అని ఉంది. సో రోడ్డు ఇరువైపులా ఏమున్నాయంట? బిగ్ అండ్ టాల్ ట్రీస్, పెద్దవి మరియు టాల్ ట్రీస్ అండ్ డెన్స్ బుషెస్ ఉన్నాయంట. డెన్స్ అంటే గుబురుగా పొదలు అనమాట. బుషెస్ అంటే ఈ పొదలు, ఈ గుబురుగా ఉన్నాయి డెన్స్ అంటే. సో ఇక్కడ డెన్స్, ఈ బుషెస్ అనేది నౌన్. ఈ నౌన్ని డెన్స్ అనేది క్వాలిఫై చేస్తుంది. ఇక్కడ ట్రీస్ అనేది నౌన్కి ఈ టాల్ అనేది క్వాలిఫై చేస్తుంది. ఇక్కడ ఈ బిగ్ కూడా ఈ ట్రీస్నే క్వాలిఫై చేస్తుంది. సో కాబట్టి బిగ్, టాల్, డెన్స్ అనేవి అడ్జెక్టివ్స్ అవుతాయి ఈ సెంటెన్స్లో. ఓకేనా? ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ చూద్దాం. సో ఈ టాపిక్ మీరు చూసే ముందు, ఈ అడ్జెక్టివ్స్ కంప్లీట్గా ఈ టాపిక్ చూసే ముందు మీరు డెఫినెట్గా ప్రనౌన్ టాపిక్ని మీరు చూడాలి. ప్రనౌన్లో ఆల్మోస్ట్ ఇందులో 50% కవర్ అయి ఉంది. ప్రనౌన్ టాపిక్ చెప్పినప్పుడే ఇందులో లింకప్ చేస్తూ, ప్రనౌన్కి అడ్జెక్టివ్స్కి లింకప్ చేస్తూ నేను వీటిలో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి మీరు ప్రనౌన్ చూడకుండా ఉన్నట్లయితే డెఫినెట్లీ ఇప్పుడు ఫస్ట్ మీరు ప్రనౌన్ చూసేసిన తర్వాత ఈ క్లాస్ చూడడం బెటర్. ఓకేనా? లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి క్లిక్ చేసి చూడండి. సో నెక్స్ట్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ చూద్దాం. ఫస్ట్ వన్, అడ్జెక్టివ్స్ ఆఫ్
క్వాలిటీ, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. దీనినే మనం డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. థర్డ్ వన్ అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్. దీనినే న్యూమరల్ అడ్జెక్టివ్స్ అని కూడా అంటాం. ఈ అడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్ రెండు రకాలు ఉంటాయి, డెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్, ఇండెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్. ఇక్కడ ప్రణంలో కూడా డిస్ట్రిబ్యూటివ్ ప్రణం చెప్పినప్పుడు మీకు చెప్పినాను, ఒకసారి ప్రణం క్లాస్ చూసిన వాళ్ళైతే ఇక్కడ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్స్. సెవెంత్ వన్ ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్స్. నెక్స్ట్ ఎయిత్ వన్ ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్. ఇంట్రాగేటివ్ ప్రణం కూడా ఉన్నాయి, అవి ఒకసారి మీరు చూడండి. నెక్స్ట్ నైన్త్ క్లాస్ పార్టిసిపుల్ అడ్జెక్టివ్స్. నైన్త్ వన్ పార్టిసిపుల్ అడ్జెక్టివ్స్. నెక్స్ట్ నైన్త్ వన్ పార్టిసిపుల్ అడ్జెక్టివ్స్. సో ఈ విధంగా మనకు అడ్జెక్టివ్స్ ఈ టైప్స్ అయితే ఉన్నాయి, ఇవి వన్ బై వన్ మనం నేర్చుకుందాం. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో ఫస్ట్ వన్ చూద్దాం, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. దీనిని డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అని చెప్పాను. సో ఇక్కడ చూడండి, దీస్ షో ద కైండ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ అ పర్సన్. ఒక పర్సన్ ఎక్కువ క్వాలిటీని మరియు ఒక థింగ్ వస్తువు ఎక్కువ క్వాలిటీని తెలియజేసేది అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే హీ ఈజ్ అన్ హానెస్ట్ మ్యాన్. ఇక్కడ చూడండి, ఇక్కడ సైలెంట్ అనమాట, ఆనెస్ట్ మ్యాన్ అనాలి, హెచ్ ఇక్కడ సైలెంట్. ఓకేనా. హీ ఈజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్. సో ఇక్కడ మ్యాన్ అనేది నౌన్, ఈ నౌన్కి ఇక్కడ ఆనెస్ట్ అనేది క్వాలిటీని తెలియజేస్తుంది. ఈ మ్యాన్ యొక్క ఎటువంటి గుణాన్ని కలిగి ఉన్నాడు, అటు ఎటువంటి వ్యక్తి అనేది ఇక్కడ తెలియజేస్తుంది. ఇక్కడ మనం వాట్ కైండ్ అని ప్రశ్నిస్తే మనకు ఆన్సర్ ఏదైతే వస్తుందో అదే అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హీ అని మనం ప్రశ్నించినప్పుడు హీ ఈజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్ అనే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఆనెస్ట్ అనే ఆన్సర్ వచ్చిందనుకోండి, అప్పుడు మనకు ఇక్కడ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అయినట్టు. సో మనకు ఆన్సర్ అయితే వచ్చింది. సో అప్పుడు వాట్ కైండ్ ఆఫ్ అని ప్రశ్నించినప్పుడు మనకు ఆన్సర్ ఏమొచ్చింది, ఆనెస్ట్. సో వాట్ కైండ్ ఆఫ్ ప్రశ్నిస్తే మనకు ఆన్సర్ ఆనెస్ట్ వచ్చింది కాబట్టి అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అవుతుంది. సో ఇక్కడ చూడండి, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ, ఇవన్నీ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అవుతాయి. సైజ్కి తెలియజేసే పదాలు, వర్డ్స్ అన్నీ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అవుతుంది. కండిషన్కి తెలియజేసే వర్డ్స్ అన్నీ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అవుతుంది. టేస్ట్, కలర్, షేప్, వీటికి సంబంధించిన వర్డ్స్ అన్నీ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అవుతుంది. ఇక్కడ సైజ్కి టాల్, షార్ట్, స్మాల్, లాంగ్, హై, ఎట్సెట్రా. నెక్స్ట్ కండిషన్, ఏ కండిషన్లో ఉంది, న్యూ, ఓల్డ్, గుడ్, బ్యాడ్, క్లీన్, ఎట్సెట్రా. టేస్ట్ స్వీట్, బిటర్, సోర్, ఎట్సెట్రా. కలర్ గ్రీన్, రెడ్, వైట్, ఎట్సెట్రా. షేప్ రౌండ్, సర్కిల్, స్క్వేర్, ఎట్సెట్రా. సో ఈ విధంగా కలర్స్కి మరియు షేప్కి, టేస్ట్కి, కండిషన్కి, సైజ్కి తెలియజేసే పదాలు ఏవి కనిపించినా అవి నౌన్ పక్కనే ఉంటాయి. చూడండి, మీరు గమనించినట్లయితే అడ్జెక్టివ్స్ ఇక్కడ నౌన్ ఉందనుకోండి, నౌన్ పక్కనే ఉంటాయి. సో ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ కూడా చూడండి, మోస్ట్లీ నౌన్ పక్కనే ఉంటాయి. సో అలాంటి వాటిని మనం అడ్జెక్టివ్స్గా గుర్తించాలి. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. ఇవి క్వాంటిటీ అంటే పరిమాణం, క్వాలిటీ అంటే నాణ్యత. ఓకేనా. క్వాంటిటీ అంటే పరిమాణాన్ని తెలియజేసే పదాలని మనం అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, దీస్ షో క్వాంటిటీ ఆఫ్ అ నౌన్ ఆర్ థింగ్. ఒక థింగ్ లేదా నౌన్ యొక్క క్వాంటిటీని తెలియజేసే పదాలని మనం అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అంటాం. ఇవి పరిమాణంను తెలియజేస్తాయి. హౌ మచ్ అని ఇక్కడ ఉంది కదా, మనం ఒక వాక్యాన్ని హౌ మచ్తో మనం ప్రశ్నించినప్పుడు ఏదైతే ఆన్సర్ వస్తుందో దానిని అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అని చెప్పొచ్చు. సో దీస్ ఆన్సర్స్ ద క్వశ్చన్ హౌ మచ్. ఇవి హౌ మచ్తో మనం ప్రశ్నించినప్పుడు ఆన్సర్ వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఐ ఏట్ సమ్ రైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ రైస్ అనేది నౌన్, సమ్ అనేది అడ్జెక్టివ్. ఈ రైస్ అనే నౌన్కి క్వాంటిటీని తెలియజేస్తుంది, పరిమాణాన్ని తెలియజేస్తుంది. ఐ ఏట్ సమ్ రైస్, నేను కొంచెం అన్నం తిన్నాను. సో ఇక్కడ చూడండి, ఈ రైస్ అనేది నౌన్ని, ఈ క్వాంటిటీ సమ్ అనే క్వాంటిటీ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీగా తెలియజేస్తుంది. సో ఇప్పుడు ఈ వాక్యాన్ని మనము హౌ మచ్తో ప్రశ్నిస్తాం. హౌ మచ్ రైస్ డిడ్ ఐ ఈట్ అని ప్రశ్నించినప్పుడు ఆన్సర్ సమ్. ఐ ఏట్ సమ్ రైస్.
సో ఇక్కడ సమ్ అనేది ఆన్సర్ వస్తుంది. కాబట్టి అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ పరిమాణం, రైస్ యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ హీ హ్యాజ్ లిటిల్ నాలెడ్జ్ అబౌట్ పాలిటిక్స్. అతనికి పాలిటిక్స్ పైన కొంచెం నాలెడ్జ్ ఉంది. దేర్ ఈజ్ నో మిల్క్ ఇన్ ద గ్లాస్. నో, ఇక్కడ లిటిల్ అనేది అడ్జెక్టివ్స్ అవుతాయి, పరిమాణాన్ని తెలియజేస్తాయి. దేర్ ఈజ్ నో మిల్క్ ఇన్ ద గ్లాస్. గ్లాస్లో మిల్క్ లేదు, పరిమాణం 0 అంటే అక్కడ ఏం లేదు అనేది ఇక్కడ నెగిటివ్ మీనింగ్ని ఇస్తుంది. నెక్స్ట్ నో ఇక్కడ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అవుతుంది. నెక్స్ట్ రాజు హ్యాజ్ లాస్ట్ ఆల్ హిజ్ వెల్త్. రాజు తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు అంటే క్షీణించింది, తన ఆరోగ్యం క్షీణించింది. సో ఇక్కడ లాస్ట్ అనేది ఇక్కడ ఆల్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అవుతుంది. ఆల్ అనేది అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అవుతుంది. నెక్స్ట్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, వీటితో పాటు ఇవి కూడా అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫ్యూ, మెనీ, ఎనీ, ఎనఫ్, న్యూమరస్, ఆఫ్, ఫుల్, మచ్, హ్యూజ్, కపుల్, సఫిషియంట్, గ్రేట్ ఎట్సెట్రా. ఇక్కడ గ్రేట్ అనేది అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ తెలుస్తుంది. గ్రేట్ అంటే ఎక్కువ అనే మీనింగ్ని ఇస్తుంది. సో అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ వన్ చూడండి, అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్. దీనినే న్యూమరల్ అడ్జెక్టివ్స్ అని కూడా అంటాం. డెఫినేషన్ చూడండి, దే షో హౌ మెనీ పర్సన్స్ ఆర్ థింగ్స్ ఆర్ మీట్ ఆర్ ఇన్ వాట్ ఆర్డర్ అ పర్సన్ ఆర్ థింగ్ స్టాండ్స్. ఇక్కడ చూడండి, పర్సన్ కానీ థింగ్స్ కానీ ఎన్ని ఉన్నాయి మరియు ఏ ఆర్డర్లో ఉంది అని తెలియజేయడానికి ఉపయోగించబడేదే ఈ అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్. ఓకేనా, ఈ పదాలు అడ్జెక్టివ్స్గా ఉపయోగపడితే ఏవి ఎన్ని ఉన్నాయి, ఏ ఆర్డర్లో ఉన్నాయి అని చెప్పే పదాలు అడ్జెక్టివ్స్గా ఉపయోగపడితే వాటినే అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మోస్ట్ బాయ్స్ లైక్ క్రికెట్. మోస్ట్ బాయ్స్ లైక్ క్రికెట్. ఇక్కడ చూడండి, బాయ్స్ అనేది నౌన్. ఈ నౌన్కి ఎంతమంది అని మన ప్రశ్న ఎన్ని. ఇక్కడ చూడండి, హౌ మెనీ బాయ్స్ డూ లైక్ క్రికెట్ అని ప్రశ్నించినప్పుడు హౌ మెనీ బాయ్స్ డూ లైక్, సమ్ బాయ్స్ అనే ఆన్సర్ వస్తుంది. సమ్ బాయ్స్ అనేది ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మోస్ట్ అనేది అడ్జెక్టివ్గా పనిచేస్తుంది, అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ అనిగా పనిచేస్తుంది. సో ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద హ్యాండ్ హ్యాస్ 5 ఫింగర్స్. హ్యాండ్కి ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 5 ఫింగర్స్. ఇక్కడ ఫింగర్స్ అనేది నౌన్. ఈ నౌన్ కంటే ముందు ఉంది చూడండి, నౌన్ కంటే ముందు ఉంటే అది అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. ఓకేనా, ఇక్కడ 5 అనేది అడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్గా ఇక్కడ పనిచేస్తుంది. నెక్స్ట్ డెఫినైట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్, ఇండెఫినైట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్గా 2 టైప్స్ చెప్తాం. ఈ న్యూమరల్ అడ్జెక్టివ్స్ని మనం 2 రకాలుగా చెప్తాం. ఏ డెఫినైట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్, ఇండెఫినైట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్. సో ఇక్కడ దే డినోట్ అన్ ఎగ్జాక్ట్ నెంబర్. డెఫినైట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ ఎగ్జాక్ట్ నెంబర్ని డినోట్ చేస్తుంది, ఎగ్జాక్ట్ నెంబర్ని సూచిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీటిలో మళ్ళీ 2 టైప్స్ చెప్పొచ్చు, కార్డినల్, ఆర్డినల్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కార్డినల్, ఆర్డినల్ అంటే. కార్డినల్ అంటే 1 2 3 4 5 ఇలా చెప్పుకుంటూ వెళ్తాం కదా, వాటిని కార్డినల్ అంటాం. ఆర్డినల్ అంటే ఆర్డర్, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అని చెప్తాం కదా, ఆర్డర్ని తెలియజేయడానికి ఈ ఆర్డినల్ ఉపయోగిస్తాం. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా ఎట్సెట్రా. సో ఈ విధంగా వెళ్తూనే ఉంటుంది. వీటిని కార్డినల్, ఆర్డినల్. ఈ నెంబరింగ్ ఏమైనా వచ్చిందనుకో డెఫినెట్గా సూచిస్తుంది ఎంతమంది ఉన్నారంటే 2 మెంబర్స్ ఉన్నారు. ఏ ఆర్డర్లో ఉన్నాడంటే సెకండ్ ఆర్డర్లో ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో ఇట్లా చెప్పడానికి మనకి ఎగ్జాక్ట్ నెంబర్ ఉంటుంది. అందుచేత వీటిని డెఫినైట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇండెఫినైట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్. ఇవి డెఫినెట్గా ఏ ప్లేసు మరియు ఏ నెంబరు అనేది డెఫినెట్గా చెప్పవు. అందుచేత వీటిని ఇండెఫినైట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ అంటాం. దే డు నాట్ డినోట్ అన్ ఎగ్జాక్ట్ నెంబర్. అవి ఎగ్జాక్ట్ నెంబర్ని డినోట్ చేయవు. అందుచేత వీటిని ఇండెఫినైట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్, నో, ఎనీ, మెనీ, సమ్ ఎట్సెట్రా. ఈ ఎగ్జాంపుల్స్ మీరు ఒక చోట చూసింటారు, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీలో మీరు చూసింటారు. సో ఇప్పుడు ఇండెఫినైట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్లో కూడా చూశారు. అందుచేత ఇలాంటి కన్ఫ్యూజ్ ఉంటాయి. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. నెక్స్ట్ వీటి గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఈ ఇండెఫినైట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ని మరియు అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీని ఒక టేబుల్ రూపంలో మనం నేర్చుకుందాం. సో అప్పుడు మీకు వీటికి దానికి ఒక కన్ఫ్యూజ్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ, అడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్. దీనికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. చూడండి, ఐ ఏట్ సమ్ రైస్. ఇక్కడ సమ్ అనేది అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీగా పనిచేస్తుంది.
అదే సమ్ ఇక్కడ చూడండి, సమ్ బాయ్స్ ఆర్ క్లవర్. ఇక్కడ సమ్ అనేది అడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్గా పనిచేస్తుంది. సో ఈ నెంబర్గా పనిచేస్తుంది ఇక్కడ సమ్. ఎలా అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రైస్ అనేది ఇక్కడ నౌన్ని మనం గమనించాలి. మొదటిగా ఈ రైస్ అనేది అన్కౌంటబుల్ నౌన్. వీటిని రైస్ని కౌంట్ చేయలేం. 1 రైస్ 2 రైస్ అని కౌంట్ చేస్తామా? కౌంట్ చేయలేం. అన్కౌంటబుల్ నౌన్ ముందు ఈ సమ్ అనే పదం వచ్చింది కాబట్టి ఇది అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అయ్యింది. ఓకేనా? అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. ఇక్కడ బాయ్స్ అనేది కౌంటబుల్ నౌన్. 1 బాయ్ 2 బాయ్ 3 బాయ్ 1 బాయ్ 2 బాయ్స్ 3 బాయ్స్ 4 బాయ్స్ అని చెప్పొచ్చు, కౌంట్ చేయొచ్చు. కాబట్టి కౌంటబుల్ నౌన్కి ముందు ఈ సమ్ వచ్చింది కాబట్టి అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ అయింది. అందులో అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్లో ఏదంటే ఇండెఫినైట్ న్యూమరల్ అడ్జెక్టివ్. డెఫినెట్గా ఎంత అని చెప్పలేం మనం, కాబట్టి ఇండెఫినైట్ న్యూమరల్ అడ్జెక్టివ్ అయింది. ఓకేనా? నెక్స్ట్, షీ హ్యాస్ నో సెన్స్. ఇక్కడ సెన్స్ అనేది కౌంట్ చేస్తామా? అన్కౌంటబుల్ నౌన్. సో అన్కౌంటబుల్ నౌన్కి ముందు నో వచ్చింది కాబట్టి అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అయ్యింది. అదే నో ఇక్కడ చూడండి, దేర్ ఆర్ నో పిక్చర్స్ ఇన్ దిస్ బుక్. ఈ బుక్లో ఎటువంటి పిక్చర్స్ లేవు, నో పిక్చర్స్ లేవు అని చెప్పేటప్పుడు ఇక్కడ చూడండి, పిక్చర్స్ అనేది కౌంటబుల్ నౌన్, కౌంట్ చేస్తున్నాం. ఈ కౌంటబుల్ నౌన్కి ముందు నో వచ్చింది కాబట్టి అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ అయ్యింది. అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ ఏ నంబర్ అంటే, ఏ అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ అంటే ఇండెఫినైట్ న్యూమరల్ అడ్జెక్టివ్ అవుతుంది అందులో. ఓకేనా? నెక్స్ట్, ఐ హ్యావ్ ఎనఫ్. ఒక్క నిమిషం, ఇక్కడ ఎనఫ్ ఈ రాయాలి. ఐ హ్యావ్ ఎనఫ్ షుగర్. నా దగ్గర సరిపడంత షుగర్ ఉంది. ఎనఫ్ షుగర్ అంటే సరిపడంత షుగర్ ఉంది. దేర్ ఆర్ నాట్ ఎనఫ్ బాక్సెస్. అక్కడ సరిపోయేంత బాక్సెస్ లేవు. ఇక్కడ ఎనఫ్ అనేది కౌంటబుల్ నౌన్ కంటే ముందు వచ్చింది. సో కౌంటబుల్ నౌన్ కంటే ముందు వచ్చి కౌంటబుల్ నౌన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ అవుతుంది. ఇక్కడ షుగర్ అనేది కౌంటబుల్ నౌన్ కాదు, అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్కి ముందు ఎనఫ్ వచ్చింది కాబట్టి ఇక్కడ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అయ్యింది. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ముందు మీరు నౌన్ని గమనించాలి, కౌంటబులా లేదా అన్కౌంటబులా అనేది గమనించి తర్వాత మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సో మీ డౌట్ అనేది క్లారిఫై అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ 4th వన్, డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్. దీనిని డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ అని కూడా చెప్తాం, ఎందుకంటే ఇది నెంబర్ని తెలియజేస్తుంది. దే రెఫర్ టు ఈచ్ వన్ ఆఫ్ అ నెంబర్. ఒక నెంబర్లో అవి ఎంత ఒక్కొక్కటిగా తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈచ్, ఎవ్రీ, ఎయిదర్, నెయిదర్. ఓకేనా? ఈదర్, నీదర్ అని కూడా అంటాం, ఎయిదర్, నైదర్ అని కూడా ప్రొనౌన్సియేషన్ చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈచ్ గర్ల్ మస్ట్ బ్రింగ్ హర్ ఓన్ బ్యాగ్. సో ఇక్కడ గర్ల్ అనేది నౌన్. ఈ నౌన్కి ముందు ఈచ్ని ఉపయోగించడం జరిగింది. సో కాబట్టి ఇది అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. ఏ అడ్జెక్టివ్గా పనిచేస్తుంది అంటే డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే వర్డ్ కంటే ముందు ఇవి వస్తాయి. నౌన్ కంటే ముందు ఇవి మీకు కనిపిస్తాయి. చూడండి, నౌన్ కంటే ముందు ఈచ్, ఎవ్రీ, నీదర్, ఎయిదర్. ఇవి 4 అండి. ఇవి 4 గుర్తుపెట్టుకుంటే వాటిని డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్గా గుర్తించాలి. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ కూడా ఉన్నాయి, మీరు ప్రొనౌన్ క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది. వీటి తర్వాత ఆఫ్ అనే వర్డ్ ప్రిపోజిషన్ వస్తుంది. ఈచ్ ఆఫ్, ఎవ్రీ ఆఫ్ అనే ప్రిపోజిషన్ అనేది వస్తూ ఉంటుంది, అనే ప్రిపోజిషన్ అయితే వస్తుంది. మీరు ఒకసారి చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. ఓకేనా? ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఇట్ ఈజ్ ఫాల్స్. సో ఇక్కడ వర్డ్ అనేది నౌన్. ఈ నౌన్ కంటే ముందు ఈ ఎవ్రీ అనే వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. సో నౌన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్గా అవుతుంది. ఏ అడ్జెక్టివ్ అంటే ఈచ్, ఎవ్రీ, ఎయిదర్, నైదర్. ఏ అడ్జెక్టివ్ అంటే డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్. అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఉండే 4 కాబట్టి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నెయిదర్ పర్సన్ నోస్ వాట్ టు డూ నెక్స్ట్. నెయిదర్ అంటే నెగిటివ్ మీనింగ్ ఇస్తుందండి. ఇది అంటే పర్సన్, అక్కడ ఏ పర్సన్కి తెలియదు, ఎవరికి ఏమి చేయాలనేది కూడా తెలియదు అనేది నెయిదర్ నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. ఓకేనా? ఎయిదర్ పెన్ విల్ డూ. సో ఇక్కడ చూడండి, ఎయిదర్ అనేది పెన్ అనేది నౌన్కి ముందు ఉంది కాబట్టి ఇది అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ 5th వన్, డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. పాయింట్ అవుట్ విచ్ పర్సన్ ఆర్ థింగ్ ఈజ్ మీన్ట్. సో ఇది ఏ పర్సన్, ఏ థింగ్ అనేది పాయింట్ అవుట్ చేయడానికి ఉపయోగించబడుతుంది. పాయింట్ అవుట్ చేయడానికి. ఎగ్జాంపుల్, దిస్, దీస్, దట్, దోస్, సచ్. సో ఇవి ప్రొనౌన్గా కూడా ఉపయోగిస్తాం, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఆ వీడియో మీరు చూడకపోయింటే డెఫినెట్లీ చూడండి. సో ఈ ప్రొనౌన్కి అడ్జెక్టివ్స్కి డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ అడ్జెక్టివ్స్ నౌన్ కంటే ముందు ఉపయోగించబడుతుంది. ఓకేనా? ప్రొనౌన్ అనేది నౌన్ ప్లేస్లో ఉపయోగించబడుతుంది. ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. దిస్ గర్ల్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఈ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్. నెక్స్ట్, దీస్ మ్యాంగోస్ ఆర్ సోర్.
దీస్ ఇవి ప్లూరల్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాం. దీస్ ఇక్కడ చూడండి మ్యాంగోస్ అనేది ప్లూరల్. సో ప్లూరల్ ముందు ఈ దీస్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. దీస్ మ్యాంగోస్ అంటే ఎక్కువ మ్యాంగోస్ ఉన్నాయన్నమాట. దీస్ మ్యాంగోస్ ఆర్ సోర్ ఇవి పులుపుగా ఉన్నాయి అని చెప్పడానికి ఉపయోగిస్తాం దీస్. సో ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాం ఈ మ్యాంగోస్ అని. సో ఇక్కడ దిస్ గర్ల్ ఈ గర్ల్ ఇంటెలిజెంట్ గర్ల్ అని చెప్తున్నాం. నెక్స్ట్ దట్ బాల్ ఈజ్ మైన్. ఆ బాల్ దూరం ఉన్న వస్తువుని సూచించడానికి ఒకటి సింగులర్గా ఉన్నప్పుడు ఓకేనా, సింగులర్గా ఉన్నప్పుడు. ఇవి ప్లూరల్గా ఉన్నప్పుడు ఇవి చూపిస్తాం. సింగులర్గా ఉన్న వస్తువుల్ని చూపించడానికి దట్ బాల్ ఈజ్ మైన్. ఇక్కడ బాల్ అనేది నౌన్ కంటే ముందు ఉపయోగించబడింది దట్. ఓకేనా, దట్ బాల్ ఈజ్ మైన్. ఆ బాల్ నాది, ఆ బంతి నాది. నెక్స్ట్ దోస్ స్టూడెంట్స్ మస్ట్ బి అప్రిసియేటెడ్. దోస్ అక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, ప్లూరల్. సో ప్లూరల్ కంటే ముందు ఉపయోగించబడింది అనమాట దోస్ స్టూడెంట్స్ మస్ట్ బి అప్రిసియేటెడ్. ఐ హేట్ సచ్ థింగ్స్. సో అలాంటి థింగ్స్ నాకు ఇష్టం లేదు. ఐ హేట్ సచ్ థింగ్స్. అటువంటి థింగ్స్ అంటే అటువంటి పనులు విషయాలు నాకు నచ్చవు అని చెప్పే సందర్భంలో ఇక్కడ చూడండి సచ్ అనేది ఉపయోగించాం. సో ఇవి మాత్రమే డిమినిస్ట్రేటివ్ అడ్జెక్టివ్స్గా ఉపయోగించడం జరుగుతుంది. ఇవి నౌన్ కంటే ముందు ఉంటుంది, నౌన్కి ముందు ఉంటుంది కాబట్టి వీటిని అడ్జెక్టివ్స్గా గుర్తించాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ 6th వన్ చూడండి, ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే మీకు తెలుసు ఆశ్చర్యానికి తెలియజేసే పదాలు. సో అవే ఆశ్చర్యానికి తెలియజేసే వాక్యాలు ఉంటాయన్నమాట. సో ఆ వాక్యంలో వాట్ అనేది ఉపయోగించబడుతుంది. అప్పుడు ఆ వాట్ ఏమవుతుందంటే ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్స్ అవుతుంది. ఇక్కడ చూడండి ద వర్డ్ వాట్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. వాట్ అనేది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్గా ఉపయోగించబడుతుంది. ఎప్పుడు ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్గా ఉపయోగించబడుతుంది. ఎప్పుడు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో. ఇక్కడ చూడండి వాట్ అన్ ఐడియా. సో ఇక్కడ వాట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా, వాట్ అనేది చాలామంది ప్రొనౌన్ అని గుర్తిస్తారు, వాట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ వాట్ అ బ్యూటిఫుల్ పిక్చర్. సో ఇక్కడ చూడండి వాట్ అనేది అడ్జెక్టివ్గా అవుతుంది. ఏం అడ్జెక్టివ్ అంటే ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్స్. ఓకేనా. నెక్స్ట్ ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్స్. ఎంఫసైజింగ్ నొక్కి చెప్పడం అనమాట, ఎంఫసైజ్ చేయడం. సో అవి ఏంటంటే 2 వర్డ్స్ ఉంటాయి చూడండి. ద వర్డ్స్ ఓన్ అండ్ వెరీ. ఇక్కడ ఓన్ అండ్ వెరీ అనే వర్డ్స్ మీకు కనిపించాయి అనుకో ఒక సెంటెన్స్లో, అవి నౌన్ కంటే ముందు ఉన్నాయనుకోండి, మీరు అడ్జెక్టివ్స్గా గుర్తించేయండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఐ సా ఇట్ విత్ మై ఓన్ ఐస్. నేను నా సొంత కళ్ళతో చూశాను. ఇక్కడ మై ఓన్ ఐస్ అంటే ఎంఫసైజ్ చేస్తున్నాను, నా కళ్ళతో నేను చూశాను అని. సో ఇక్కడ మనం ఓన్ అంటే సొంతం అంటుంటాం కదా, నేను అట్లా సెంటెన్స్లో చెప్పాను నా కళ్ళతో నేను చూశాను అని చెప్పే సందర్భంలో ఓన్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. సో ఇక్కడ ఓన్ అనేది అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఐస్ అనేది నౌన్ కదా, ఈ నౌన్ని ఎంఫసైజ్ చేస్తుంది. సో నౌన్ని ఎంఫసైజ్ చేసినప్పుడు అది ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ దట్ ఈస్ ద వెరీ థింగ్ వి వాంట్. అదే నాకు కావాల్సిన థింగ్. సో ఇక్కడ చూడండి థింగ్ అనేది వస్తువు, ఈ వస్తువుని ఎంఫసైజ్ చేస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ వెరీ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ వెరీ అనేది ఏమవుతుందంటే అడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ ఓన్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి అడ్జెక్టివ్స్. ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్స్ 2 గుర్తుపెట్టుకోండి, ఓన్, వెరీ. తర్వాత ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్స్లో ఒకటి ఉంటుంది, ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఒకటే ఉంటుంది కాబట్టి వాట్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ కొన్ని వర్డ్స్ చెప్తున్నాను నేను, క్వశ్చనింగ్ వర్డ్స్. ఇక్కడ చూడండి వాట్, విచ్ అండ్ హూస్. ఈ 3 వర్డ్స్ మాత్రమే ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్గా పనిచేస్తాయి. ఈ 3 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాట్, విచ్ అండ్ హూస్, ఈ 3 వర్డ్స్ మాత్రమే అడ్జెక్టివ్స్గా పనిచేస్తాయి. మిగతా ఏ వర్డ్స్ WH వర్డ్స్ కానీ ఏ వర్డ్స్ కూడా అడ్జెక్టివ్స్గా పనిచేయవు. ఇది మీకు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే ఆ 3 వర్డ్స్ నౌన్ కంటే ముందు వస్తాయి. క్వశ్చనింగ్లు ఉంటుంది, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఉంటుంది, నౌన్ కంటే ముందు ఉంటుంది. అప్పుడు దాన్ని ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్గా గుర్తించాలి. వాట్, విచ్ అండ్ హూస్ వెన్ దే ఆర్ యూజ్డ్ విత్ నౌన్స్ టు ఆస్క్ క్వశ్చన్స్. సో నౌన్స్తో ఉపయోగించబడి క్వశ్చనింగ్ అడగాలి. ఏ WH వర్డ్స్ ఉండాలంటే వాట్, విచ్ అండ్ హూస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి వాట్ మూవీ డిడ్ యూ వాచ్ ఎస్టర్డే. వాట్ మూవీ డిడ్ యూ వాచ్, నిన్న నువ్వు ఏ మూవీ చూసావు. సో ఇక్కడ చూడండి మూవీ అనేది నౌన్, ఈ నౌన్ కంటే ముందు వాట్ అనే వర్డ్ని ఉపయోగించారు. సో ఇక్కడ వాట్ కనిపిస్తుందా, వాట్. సో కాబట్టి ఇది ఏమవుతుంది అడ్జెక్టివ్. ఓకేనా, అడ్జెక్టివ్ అవుతుంది. ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్గా గుర్తించాలి. ఓకేనా. ఒకవేళ ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్ అనే ఆప్షన్ లేకుండా ప్రొనౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ ఇట్లా అడుగుతారు. సో అప్పుడు అడ్జెక్టివ్గా గుర్తించాలి. ఆప్షన్స్లో అడ్జెక్టివ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంది. ఎందుకంటే ఇది మూవీ అనేది నౌన్ని క్వాలిఫై చేస్తుంది, క్వశ్చన్ని అడగడానికి ఉపయోగించబడుతుంది.
ఓకేనా, అప్పుడు ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. మీకు టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్ పరంగా ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ లేదా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ ఇట్లా అడిగినప్పుడు అడ్జెక్టివ్స్ గుర్తించాలి. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే చెప్తున్నా ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోండి. వాట్, విచ్, హూజ్ ఇవి కంపల్సరీ అడ్జెక్టివ్స్గానే పనిచేస్తాయి. ఓకేనా, విచ్ హౌస్ విల్ యూ బై. సో ఇక్కడ వాట్ అనేది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్గా కూడా పనిచేస్తుంది. మళ్ళీ ఇది జాగ్రత్త వినండి, వాట్ అనేది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్గా కూడా పనిచేస్తుంది. కానీ ఇక్కడ మూవీ అనేది నౌన్ ఉంది కదా, అర్థమైందా, నౌన్కి ముందు మాత్రమే ఉపయోగిస్తుంది. అదేవిధంగా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ తర్వాత వర్బ్ వస్తుంది. అర్థమైందా, వాట్ తర్వాత వర్బ్ వస్తుంది, అప్పుడు అది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. సో విచ్ హౌస్ విల్ యూ బై, ఇక్కడ హౌస్ అనేది నౌన్ కింటే ముందు ఉపయోగించబడింది విచ్, సో అందుచేత అడ్జెక్టివ్. హూస్ పెన్ ఈజ్ దిస్, పెన్ అనేది నౌన్ కంటే ముందు ఉపయోగించు. హూస్ పెన్, ఈ పెన్ ఎవరిది, ఈ పెన్ ఎవరిది. సో హూస్, ఈ పెన్ ఎవరిది అని అడుగుతున్నప్పుడు మనం ప్రశ్న ఉపయోగిస్తున్నాం, అందుచేత ఇక్కడ హూజ్ అనేది అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ లాస్ట్ వన్. ఇది యాక్చువల్గా ఇది టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో ఏం చెప్పము, బట్ నేను చెప్తున్నాను. ఇవి మీరు వర్బ్లో మీకు చెప్పేటప్పుడు పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్ ఆ ఫామ్స్ చెప్పినప్పుడు అవి చెప్తారు. మీరు వర్బ్ క్లాస్ నాది కంప్లీట్గా ఫుల్ వీడియో అయితే ఉంది, దాదాపు 2 hours ఉంటుంది. ఆ వీడియో చూస్తే ఇవంతా మీకు వచ్చేస్తుంది. ఓకేనా, వర్బ్ మీరు కంప్లీట్గా నేర్చుకోవాలంటే వర్బ్ క్లాస్ మన వీడియో 2 hours ఉంటుంది. కంప్లీట్గా చూడండి, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఈజీగా వర్బ్ అనేది అర్థమవుతుంది. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు పార్టిసిపుల్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఈ పార్టిసిపుల్ అడ్జెక్టివ్స్ అనేది 2 రకాలుగా ఉంటాయి. పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్ అడ్జెక్టివ్స్, పాస్ట్ పార్టిసిపుల్ అడ్జెక్టివ్స్. ఇవి పార్టిసిపుల్ అంటే మనం వర్బ్స్లో చెప్పుకుంటాం, కానీ అడ్జెక్టివ్స్లో ఎందుకు చెప్తామంటే ఇవి అడ్జెక్టివ్స్గా కూడా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రజెంట్ పార్టిసిపుల్ అడ్జెక్టివ్స్ అంటే V4 ఫామ్ ఉన్నాయి కదా మనకు, స్పీకింగ్, లెర్నింగ్, రీడింగ్ అవన్నీ ఉన్నాయి కదా. సో అవి V4 ఫామ్. ఆ V4 ఫామ్ ING ఫామ్లో ఉంటాయి, ING ఉంటాయి చివరిలో, అందుకే ఇక్కడ V4 ING అని మీకు అర్థం అవ్వాలని రాశాను. ఓకేనా, ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ అ వాకింగ్ స్టిక్, ఇట్ ఈజ్ అ వాకింగ్ స్టిక్. ఇక్కడ చూడండి, ఈ స్టిక్ అనేది నౌన్, ఈ నౌన్ని ఈ వాకింగ్ అనేది క్వాలిఫై చేస్తుంది, వాకింగ్ అనేది క్వాలిఫై చేస్తుంది. సో ఇక్కడ వాకింగ్ అనేది ఇక్కడ ING ఫామ్లో ఉంది, ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్లో ఉంది. ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్ ఈ స్టిక్ అనే నౌన్ని క్వాలిఫై చేస్తుంది, అందుచేత ఇది అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏ అనే ఆర్టికల్ ఉంటుంది, ఇక్కడ నౌన్ ఉంటుంది. నౌన్ మరియు ఆర్టికల్ మధ్యలో ఇక్కడ దా కానీ యాన్ కానీ ఏదైనా ఉన్నాయి, ఇక్కడ స్టిక్ కానీ ఏదైనా వేరే ఏ నౌన్ అయినా ఉన్నాయి. సో వాటి మధ్యలో మీకు ING ఫామ్ కనిపించింది అనుకో, మీరు గుడ్డిగా మీరు దాన్ని అడ్జెక్టివ్స్ అని గుర్తించేయండి. ఓకేనా, ఆర్టికల్ మరియు నౌన్కి మధ్యలో ఉంటుంది, ఆర్టికల్ మరియు నౌన్కి మధ్యలో ఈ ING ఫామ్ కనిపిస్తే మీరు అడ్జెక్టివ్స్గా గుర్తించేయండి. సో ఇక్కడ ఈ వాకింగ్ అనేది అడ్జెక్టివ్స్గా పనిచేస్తుంది. ఈ స్టిక్ వాకింగ్ ఎటువంటి స్టిక్ అంటే వాకింగ్ స్టిక్, ముసలోళ్ళు పట్టుకొని నడుస్తారు కదా, సో ఆ వాకింగ్ స్టిక్ అనమాట. ఈ వాకింగ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్స్గా పనిచేస్తుంది. రేయా హ్యాజ్ ఏ స్మైలింగ్ ఫేస్, రేయా స్మైలింగ్ ఫేస్ కలిగి ఉంది, రేయాకి స్మైలింగ్ ఫేస్ ఉంది, చూడ్డానికి ఎంత స్మైలింగ్ ఫేస్ రా అమ్మాయిది అని అంటుంటాం అనమాట. సో ఇక్కడ రేయా హ్యాజ్ అ స్మైలింగ్ ఫేస్. ఇక్కడ చూడండి, ఫేస్ అనేది నౌన్, ఇక్కడ స్మైలింగ్ అనేది అడ్జెక్టివ్. ఇక్కడ ఫేస్ అనే నౌన్కి ఈ అడ్జెక్టివ్ క్వాలిఫై చేస్తుంది. ఇక్కడ ఏ ఫామ్లో ఉంది, ING ఫామ్లో, V4 ఫామ్లో, ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్లో ఉంది, అందుకే ప్రజెంట్ పార్టిసిపుల్ అడ్జెక్టివ్స్ అని అన్నాం. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపుల్ అడ్జెక్టివ్స్. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, V3 ఫామ్ ఉంటుందన్నమాట. ఇది V3 ED D, ఇక్కడ ఇర్రెగ్యులర్ వర్బ్ ఫామ్స్ కూడా రావచ్చు. ఇర్రెగ్యులర్ వర్బ్లో V3 ఫామ్స్ ఉంటాయి కదా, స్పోకెన్, బ్రోకెన్ ఇట్లాంటివి. స్పోకెన్ ఇంగ్లీష్, సో ఇక్కడ ఇంగ్లీష్ నౌన్, స్పోకెన్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. అర్థమైందా, స్పోకెన్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. సో ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ అ బ్రోకెన్ చైర్, దెర్ ఈజ్ అ బ్రోకెన్ చైర్. ఇక్కడ చూడండి, చైర్ అనేది నౌన్, ఇక్కడ బ్రోకెన్ అంటే విరిగిపోయిన చైర్ అక్కడ ఉంది అని అర్థం. దెర్ ఈజ్ అ బ్రోకెన్ చైర్, అక్కడ ఒక విరిగిపోయిన చైర్ ఉంది. సో అప్పుడు ఈ బ్రోకెన్ అనేది అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. ఏం పనిచేస్తుంది, అడ్జెక్టివ్స్గా. ఇప్పుడు ఇక్కడ బ్రోకెన్ ఉంది కాబట్టి మీరు ఏమనుకుంటారు, ఇక్కడ బ్రోకెన్ ఉంది కాబట్టి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఉంది అంటే V3 ఫామ్ ఉంది, ఇక్కడ టెన్స్ వేరే అనుకుంటారు. ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ఈజీగా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని చెప్పొచ్చు. ఓకేనా, దెర్ ఈజ్ అ బ్రోకెన్ చైర్. నెక్స్ట్ ఐ ఏట్ బాయిల్డ్ ఎగ్స్, ఐ ఏట్ బాయిల్డ్ ఎగ్స్, నేను బాయిల్డ్ ఎగ్స్ని తిన్నాను. ఇక్కడ బాయిల్డ్ అంటే ఇక్కడ వర్బ్ అనుకుంటారు. సో ఇక్కడ ఏట్ ఆల్రెడీ వర్బ్ ఉంది, వర్బ్ తర్వాత వెంటనే వర్బ్ V2 ఫామ్ ఎట్లా వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఎగ్స్ అనే నౌన్ని ఇది క్వాలిఫై చేస్తుంది, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అనమాట, V3 ఫామ్.
సో ఎక్స్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ బాయిల్డ్ అనేది అడ్జెక్టివ్ అయింది. సో ఈ అడ్జెక్టివ్ ఏ ఫామ్లో ఉందంటే V3 ఫామ్లో ఉంది, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. అందుచేత దీన్ని పాస్ట్ పార్టిసిపుల్ అడ్జెక్టివ్స్ అన్నారు. నెక్స్ట్, దిస్ ఈజ్ అ రౌండెడ్ బల్బ్. ఇది ఒక రౌండ్ గుండ్రంగా ఉన్న బల్బ్. సో రౌండెడ్, ఇక్కడ రౌండెడ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. అర్థమైంది అనుకుంటా. సో ఈ విధంగా పార్టిసిపుల్ అడ్జెక్టివ్స్ అయితే ఉన్నాయి. సో ఈ క్లాస్ మీకు బాగా యూజ్ అయింది అనుకుంటా. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ లింక్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్లో మీరు జాయిన్ అయ్యేసి ఎవ్రీడే నేను క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాను. ఆ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ₹1 కూడా లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను ప్రతిరోజు క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈరోజు నేను క్లాస్ చెప్పాను కదా, సో దీనికి సంబంధించి కూడా నేను క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. నేను టెక్స్ట్ బుక్స్ వైజ్ చెప్తున్నాను. యాక్చువల్గా 3rd క్లాస్ 4th క్లాస్ క్వశ్చన్స్ ఆల్రెడీ పోస్ట్ చేసినాను. ఇప్పుడు 5th క్లాస్ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఇట్లా క్లాస్ వైజ్ చేస్తున్నప్పుడు ఈ టాపిక్ ఎక్కడైనా తగిలినప్పుడు వాటికి ఈ ఎగ్జాంపుల్స్తో నేను క్వశ్చన్స్ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ 900 అబోవ్ మెంబర్స్ అయితే ఉన్నారు. మీరు ఛానల్ లింక్ని క్లిక్ చేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేయాలంతే. జస్ట్ సబ్స్క్రైబ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి, మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ మన ఛానల్ని మీరు డెఫినెట్లీగా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను చాలా కష్టపడి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. నాకు చాలా టైం టేకింగ్. ఒక్క వీడియో నేను చేయాలంటే 1 డే పడుతుంది. ఎడిటింగ్ అదంతా చేయాలంటే నాకు చాలా ప్రాసెస్, నాకు టైం కూడా లేదు. కానీ మీకోసం నేను ఇక్కడ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ప్యాషన్, నాకు వీడియోస్ చేయడం ప్యాషన్, ఇలా టీచ్ చేయడం ప్యాషన్. టీచ్ చేస్తూ నేను నేర్చుకోవచ్చు, సో నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చు నా ఇంగ్లీష్ని అనేది. నేను ఆల్రెడీ ఇంగ్లీష్లోనే మంచి స్కోర్ చేశాను డిఎస్సిలో. నాకు డిఎస్సిలో మంచి ర్యాంక్ రావడానికి కారణం ఇంగ్లీష్. ఓకేనా? సో కాబట్టి ఆ ఇంగ్లీష్ని మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.